అయినా కూడా నీకెందుకింత పొగరు? అయ్యా అంటూ నా కాళ్ల మీద పడు, నన్ను బ్రతిమిలాడు, ఏడుస్తూ దీనంగా ప్రాధేయపడు. ఎన్ని చిట్కాలు చెప్పానో చూడు. శివప్ప, ఇవాళ కాకపోతే రేపైనా నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి నా కాళ్ల మీద పడక తప్పదు. అయినా ఇదేంట్రా శివప్ప, పగలు రాత్రి నా సకు, నా బంగారు తల్లి, నా కూతురు అంట. తనకిష్టమైన తన పాండురంగడి నుంచి నువ్వు దూరం చేస్తావేంటి? ఏంటి సఖు చెప్పకుండా వెళ్ళిపోయావు? ఇలా చెయ్యడం తప్పు కదా. నువ్వు నేను పాండురంగుడు ఆడుతున్న ఆట ఇంకా ముగిసిపోలేదు. పాండురంగడి గుడి తలుపులు తెరిచే ఆట మనం ఆడుతున్నాం కదా, మరి ఆట మధ్యలో ఆపేస్తే ఎలా? నువ్వు మాట మాత్రంగానైనా నాతో చెప్పలేదు, పాండురంగడిని వదిలేసి వెళ్ళిపోయావు. లేదు. అరే పాపం తనని చూడు. ఒరే శివప్ప, పాపం తనని చూడు. సఖు ఎలా కుమిలిపోతోందో చూడు. పాపం తనని బాధ పెట్టకు. మీ ఉచిత సలహాలు నాకక్కర్లేదు. ఈ నాటకాలు ఆపండి. నా ముందు గొంతు పెంచి మాట్లాడకో, కళ్ళల్లోకి చూడకు, తల దించుకో. నువ్వు నాకు బాకీ ఉన్నావు, అది గుర్తుంచుకో. ఇప్పుడు నేను నీ యజమానిని, నువ్వు రెక్కలు తెగిన పక్షివి. పైకి ఎగరాలని కలలు కనకో. చూస్తున్నావు కదా, ఆ రాక్షసుడు తాతయ్య మా నాన్నగారిని ఎలా కించపరుస్తున్నాడో. ఆయనకి తగిన గుణపాఠం నువ్వెప్పుడు చెప్తావు పాండురంగా? పాండు, నువ్వెందుకు ఇంతలా బాధపడుతున్నావు? వైద్యుడి తాతయ్య మీకు పిల్ల గుర్తు రావట్లేదా? త్వరలోనే తిరిగొస్తుంది. నాకు మనసేం బాగోలేదు. ఓ, బాధపడకు పాండు. వాళ్ళు శాశ్వతంగా ఈ ఊరొదిలి వెళ్ళిపోలేదు, మళ్ళీ వస్తారు. తను వచ్చే వరకు ఎదురు చూద్దాం. అరే వద్దు పాండు, ఖాళీ ఉయ్యాలను ఊపకూడదు. ఊగు, ఉయ్యాల ఊగు. వద్దు వద్దు తాతయ్య, నాకెందుకో చాలా గుండెదడగా ఉంది. వైద్యుడు గారు, వైద్యుడు గారు, అందరూ చెప్పుకుంటున్నారు సకు వచ్చిందని. శివప్ప తిరిగొచ్చాడంట, వెళ్ళి చూడు పాండు. ఏంటి, నిజంగానే పిల్ల మళ్ళీ వచ్చిందా? అవును, పాండుకి సకు అంటే చాలా ప్రేమ. నిజమే. మన చావు బతుకులు ఆయన చేతుల్లో ఉన్నాయా? ఏమండి, ఎందుకలా మాట్లాడుతున్నారు? మరి నువ్వు విన్నావు కదా ఇందాక ఆయన ఏమన్నారు? ప్రాణం పోనివ్వను అన్నాడు. అంటే దానికి అర్థం ఏంటి ఉమా? మీరు వాడి మాటలు ఎందుకండి పట్టించుకుంటున్నారు? అసలు మీ మనసులో ఏముంది? ఈరోజు మీరేదో తప్పుగా ఆలోచిస్తున్నారనిపిస్తోంది. నేను దిక్కుతోచని స్థితిలో ఉన్నాను ఉమా. నేను అడుగు వేసిన చోటు అగాధమైపోతుంది. ఏమండి, మీరు ఈ సమస్య నుంచి బయటికి రావడానికి చనిపోవడం లేదా పారిపోవడం మాత్రమే మార్గాల? మన తలరాతిలా ఉంటే ఇంతకంటే ఏం చేయగలం? ప్రస్తుతం మన మనసుకి తోచిందే చేయడం మంచిదనిపిస్తోంది. మన ధ్యానేశ్వర్ మౌళి మాతాపిత
వాళ్ళు కష్టాలని భరించలేక ప్రాణాలు వదిలేశారు కదా, మనల్ని కూడా కన్న కూతురు కోసం ప్రాణత్యాగం చేశారనుకుంటారు. అంతే తప్ప మన గురించి తప్పుగా మాట్లాడరు. పారిపోయారని కూడా ఎవరు అనరు. నా పరిస్థితి ఎలా ఉందో మాటల్లో చెప్పలేను. నాకు సంతోషంగానే ఉంది, ఇంకా భయంగానూ ఉంది. మారుతి బాబయ్య నాకు చెప్పాడు నువ్వు తిరిగి వచ్చావని. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాను. నువ్వు లేకపోతే నాకు అసలు ఏమీ తోచలేదు. నువ్వుంటే నాకేదో ఒక పని చెప్పి చేయించేదానివి. పిల్ల ఏడవట్లేదు, ఇంకో కోపగించుకోలేదు. పిల్ల రాక్షసుడి తాతయ్య గురించి ఆలోచిస్తూ ఉంటుంటుంది. ఆయనేం కొత్త పథకం వేస్తాడు అని. అర్థమైంది. ఆయన తలుచుకుంటే నాకు భయం వేస్తోంది. నువ్వు రాకుండా ఉండాల్సింది. ఆ రాక్షసు తాతయ్య నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఏదో ఒక రోజు నిన్ను దుండు బాబాయ్ భుజం మీద ఎక్కి ఆ రాక్షసుడి మీసాలు పట్టి పీకుతాను. నువ్వు రాకుండా ఉండాల్సింది పిల్ల. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటే నీకు విడుదల లభించేది. నేను ఏమైపోయినా పర్వాలేదు, ఆయన్ని విడిపించాలి. సఖు, ఇలా ఎంతసేపు అని నిలబడతావు? ఇంటికి వెళదాం పద. బామ్మ, ఈ రోజు నేను చాలా పెద్ద తప్పు చేశాను. పాండురంగణ్ణి క్షమించమని ఎంత వేడుకున్నా ఆయన నన్ను క్షమిస్తాడన్న నమ్మకం నాకు లేదు బామ్మ. పాండురంగడి కళ్ళల్లోకి చూసి అడుగుతున్నాను, నా మొర ఆలకించమని. నా మీద అలగకు పాండురంగ, నేను తప్పు చేశాను. నేను ఇంకెప్పుడు ఇలా చేయను, నా మాట నమ్ము. ఇందులో నీ తప్పేవీ లేదు. మనం ఊరొదిలి ఎందుకు వెళ్ళాలనుకున్నామో నీకు తెలుసుగా. మనం ఎటువంటి నేరమూ చేయలేదు. బామ్మ, ఒకవేళ మా నాన్న ఇంకా అమ్మ నిన్ను ఇలాగే ఒంటరిగా వదిలేసి వేరే ఊరికి వెళ్ళిపోతే నువ్వేం చేసేదానివి చెప్పు? సక్కు, పొరపాటును కూడా అలాంటి ఆలోచనలు చేయకు. అయినా శివప్ప నన్ను వదిలి ఎందుకు వెళ్తాడు? ఎవరైనా కుటుంబ సభ్యుల్ని వదిలేసి వెళతారా? అది కూడా తల్లిని. మరి పాండురంగడు మన కుటుంబ సభ్యుడు కాదా? మనం తనని మౌళి అంటాం కదా. ఆయన్ని మనం ఇక్కడ ఒంటరిగా వదిలి వేరే ఊరెళ్ళి మనం ఎలా ఉండగలం? మనం ఎంత పెద్ద తప్పు చేశాం. నిజమే సఖు, నువ్వు చెప్పింది అక్షర సత్యం. పాండురంగ, సఖు మా కళ్ళు తెరిపించింది. మేం తప్పు చేశాం, ఇంకెప్పుడు ఇలా చెయ్యం. పద సఖు, నేను కూడా పాండురంగడిని క్షమాపణ కోరాను. పద ఇంటికి వెళదాం. శివప్ప, నువ్వు నా దగ్గర అప్పు తీసుకున్నావు. శివప్ప, నువ్వు నా దగ్గర అప్పు తీసుకున్నావు. నిన్ను ఊరు వదిలి వెళ్ళనివ్వను, చనిపోనివ్వను.